అది 1988 సంవత్సరం డిసెంబర్ నెల 22వ తారీఖు. సమయం సాయంత్రం 5 గంటలైంది. అభిమానులతో సందర్శకులతో రంగా గారి నివాసం హడావిడిగా ఉంది. విజయవాడ క్రీస్తురాజపురంలో పేదలు ఇళ్ల స్థలాల కోసం ఆందోళన చేస్తున్నారనే సమాచారం ఆయనకు వచ్చింది. వెంటనే వంగవీటి రంగా గారు ఆ ప్రాంతానికి బయలుదేరారు. నిజానికి ఆందోళన జరుగుతున్న ప్రాంతం రక్షణ పరంగా రంగా గారికి అతి ప్రమాదకరమైన ప్రాంతం. ఆయన వస్తున్నారని తెలిసి అంతమొందించడానికి కిరాయి మూకలు అక్కడ కాపు కాసాయని కూడా ఆయనకు సమాచారం వచ్చింది. అయినా సరే వంగవీటి రంగా గారు బెదరలేదు. సరిగ్గా బందర్ రోడ్డు దగ్గరికి ఆయన వాహన శ్రేణి రాగానే పోలీసులు ఆయన కాన్వాయ్ను ఆపేశారు. ఆయన వాహనాల్లో మారణాయుధాలు ఉన్నాయని సోదాలు చేశారు. ఆయన దగ్గర ఆయుధాలు లేకుండా నిరాయుధుడిని చేయడమే పోలీసుల ఉద్దేశమని రంగా గారికి అర్థమైంది. దీంతో వెంటనే బందర్ రోడ్డు మీదే వాహనం దిగారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, తనకు రక్షణ కల్పించాలని ధర్నా చేయడం మొదలుపెట్టారు. రంగా గారు ఏది చేసినా అది సంచలనానికి దారితీస్తుంది. రంగా గారి ధర్నా విషయం తెలిసి వేలాది మంది అభిమానులు, కార్యకర్తలకు అక్కడికి వచ్చేశారు. పోలీసుల దౌర్జన్యం నశించాలి, పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి, వంగవీటి రంగా గారికి రక్షణ కల్పించాలి అనే నినాదాలు నింగికి అంటాయి. బందర్ రోడ్డు మీద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రంగా గారు తన ధర్నాని ఆయన ఇంటి ఎదురుగా ఉన్న నిర్మల హృదయ భవనం దగ్గరకు మార్చారు. మరోసారి వంగవీటి రంగా గారు నిరాహార దీక్షకు కూర్చున్నారు. నిజానికి అప్పుడెవరూ ఊహించలేదు అదే ఆయనకు ఆఖరి దీక్ష అవుతుందని. వంగవీటి మోహన రంగా గారి నిరాహార దీక్ష చేసిన విషయం రాష్ట్రమంతా దావానంలా వ్యాపించింది. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు తండోపతండాలుగా బెజవాడ రావటం మొదలుపెట్టారు. దీక్ష శిబిరానికి వేలల్లో అభిమానులు చేరుకున్నారు. అందరి మధ్య ఒకటే చర్చ, రంగాని అంతమొందించాలని చూస్తున్నారని, రంగా ప్రాణాలకు రక్షణ లేదని అందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. నిరాహార దీక్ష శిబిరానికి ఆయన్ను పరామర్శించడానికి వచ్చే ప్రజలతో బెజవాడ నిండిపోయింది. రంగా గారిని చూసి గుండెలు మండుతూ అభిమానులు చేసే నినాదాలతో బెజవాడ బద్దలవుతోందా అనిపించింది. యువకులు, మహిళలు, కార్మికులు, విద్యార్థులు నిరంతరం దీక్ష శిబిరం దగ్గరే ఉంటున్నారు. వేదిక మీద నీరసంగా ఉన్న రంగాన్ని చూసి పలువురు కంటతడి పెట్టుకోవటం అందరినీ కలిచివేసింది. భయపడకండి, నాకేమీ కాదు, మీ అభిమానమే నాకు శ్రీరామ రక్ష అంటూ తనను చూడడానికి వచ్చిన అభిమానులతో రంగా గారు అనేవారు. బహుశా రంగా గారు ప్రజలతో ఆడిన అబద్ధం అదే కావచ్చు. దురదృష్టం ఏంటంటే రంగా గారి రక్షణ చూసే ప్రధాన అనుచరులందరూ కూడా దేవినేని మురళి హత్య కేసులో బందరులో కండిషన్ బెయిల్ మీద ఉన్నారు. విజయవాడ రావడానికి వాళ్ళు వీల్లేదు. దీంతో రంగా గారు ఏ రక్షణ లేకుండా, ఎవరి రక్షణ లేకుండా ఒంటరి అయిపోయారు. రోడ్డు మీద నిస్సహాయంగా దీక్ష చేస్తున్నారు. ఒకవేళ ఆయన మీద దాడి జరిగితే వెంటనే తప్పుకోవడానికి వీలుగా అనుచరులు వేదికను వెనక ఉన్న నిర్మలా హృదయ భవన్ గోడకు సమాంతరంగా ఏర్పాటు చేశారు. అయితే వేదిక అంత ఎత్తులో ఉండటం వల్ల షామియానా అడ్డం వచ్చి వెనక ఉన్న మేరీమాత విగ్రహం కనపడటం లేదని, క్రిస్మస్ పండుగ రాబోతుంది కాబట్టి వేదిక ఎత్తు తగ్గించమని హృదయ భవన్ వాళ్ళు కోరితే ప్రాణరక్షణను ఫలంగా పెట్టి మరీ రంగా గారు వేదిక ఎత్తును తగ్గించమన్నారు. ప్రతిరోజు తెల్లవార్లు శిబిరం దగ్గర ప్రజలు ఉండేవాళ్ళు. ఆ రోజు డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ పండుగ. ఆ రోజు జరిగిన కొన్ని సంఘటనలు చూస్తే దేవుడు కూడా రంగా గారికి ముందే సంకేతాలు ఇచ్చినట్టు కనబడుతోంది. ఉదయం సుమారుగా 11 గంటలైంది. యథాప్రకారం ప్రజలందరూ శిబిరం ఎదురుగా ఏర్పరిచిన బారికేడ్ల నుంచి రంగా గారికి నమస్కరిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. రంగా గారు మౌనంగా ప్రతి నమస్కారం అందరికీ చేస్తూ వస్తున్నారు. అప్పుడు జరిగింది ఆ సంఘటన. సుమారు 10 సంవత్సరాలు ఉంటాయి. ఓ చిన్న పిల్లవాడు క్యూలో వచ్చి వేదిక మీద ఉన్న రంగా గారికి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. అది గమనించిన రంగా గారు ఆ పిల్లవాడిని దగ్గరకు రమ్మని సైగ చేశారు. ఆ చిన్న పిల్లవాడు వంగి రంగా గారి చేతిలో మడత పెట్టి ఉన్న ఓ చిన్న కాగితాన్ని పెట్టాడు. ఆయన దాన్ని విప్పి చూశారు. ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్త అని ఆ కాగితంలో రాసి ఉంది. రంగా గారు ఆ పిల్లవాడిని వేదికకు దగ్గరగా రమ్మన్నారు. కొద్దిగా ముందుకు వంగి నీకు ఈ కాగితాన్ని ఎవరు ఇచ్చారని అడిగారు. మా నాన్నగారు అన్నాడు ఆ పిల్లవాడు. మీ నాన్నగారి పేరేమిటి, ఏం చేస్తుంటారు అని వంగవీటి రంగా గారు అడిగితే ఆ పిల్లాడు వాళ్ళ నాన్నగారి పేరు చెప్పి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడని చెప్పాడు. రంగా గారు ఒక క్షణం ఆగి ఆ కాగితాన్ని ఎవరికి ఇవ్వమని చెప్పారు మీ నాన్నగారు అని అడిగారు. మీకు అని వేలు చూపించాడు ఆ అబ్బాయి. నేను అంటే అని అడిగారు మళ్ళీ. వంగవీటి రంగా గారికి మాత్రమే ఇవ్వమని మా నాన్నగారు చెప్పారు అన్నాడు ఆ పిల్లవాడు. రంగా గారు ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకుని తల మీద ముద్దు పెట్టి మీ నాన్నగారికి నా నుంచి ధన్యవాదాలు చెప్పు అన్నారు. ఆ తర్వాత ఆ అబ్బాయి వెళ్లిపోయాడు. ఆయన నవ్వుతూ ప్రజలకు ప్రతి నమస్కారం చేస్తూ ఉన్నారు. అప్పుడే అందిన ఆ సమాచారం తాలూకు అలజడి ఆయన ముఖంలో ఏ మాత్రం కనబడటం లేదు. ప్రశాంతంగా ఉన్నారు.
కొద్దిసేపు గడిచింది. బెజవాడ బెంచ్ కంపెనీ దగ్గర నివాసం ఉండే రంగగారి అనుచరుడు ఒకడు అక్కడకు వచ్చాడు. శత్రుపక్షం వ్యక్తులు బెంచ్ కంపెనీ దగ్గరలో ఉన్న ఒక హోటల్లో 50 బిర్యానీ పొట్లాలు పార్సిల్ కట్టించుకున్నారని రంగగారికి చెప్పాడు. మీ మీద దాడి చేయడానికి కుట్ర పన్నుతున్నారేమో అని అనుమానంగా ఉంది అన్నాడు. పరిస్థితులు బాగాలేవు. ఊరంతా రకరకాలుగా చెప్పుకుంటున్నారు. వాళ్ళు మిమ్మల్ని చంపేద్దామనుకుంటున్నారట. నాకెందుకో భయంగా ఉంది. దయచేసి ఈ దీక్షను విరమించి కొద్ది రోజులు ఎక్కడికైనా వెళ్ళిపోండి. మీరు మాకు కావాలి. మాలాంటి వాళ్లకు మీ అండ కావాలి అన్నాడు ఆ అనుచరుడు. అతడి చెంపల మీద నుంచి ధారగా కారుతున్న కన్నీళ్లు, వణికిపోతున్న చేతులు. రంగగారు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. చూడు, ఈరోజు క్రిస్మస్ పండగ. వాళ్ళందరూ ఎక్కడైనా పండగ చేసుకుంటున్నారేమో, దానికోసం పార్సల్ కట్టించుకుంటున్నారేమో. ప్రతిదానికి కంగారు పడొద్దు. నాకేమీ కాదు. అయినా ఎవరైనా చంపేయాలనుకుంటే ఎక్కడో అక్కడ చంపేస్తారు. చావు గురించి భయపడుతూ క్షణక్షణం చావడం కన్నా ఒకేసారి చావటం మంచిది అన్నారు వంగవీటి రంగగారు. రంగగారికి ఆదివారం పూట ఇంగ్లీష్ పేపర్లో పడే వార ఫలాలు చూడటం ఇష్టం. ఆయన సరదా తెలిసి సతీమణి రత్నకుమారి ప్రతి ఆదివారం వార ఫలాలు చదివి వినిపించేవారు. ఆ రోజు డిసెంబర్ 25 ఆదివారం. పేపర్లో రంగగారి వారఫలాలు చూస్తే ఆయనకు గడ్డు కాలం ఉందని రాసి ఉంది. మరోపక్క రంగగారి మీద దాడి జరగబోతుందని ఊరంతా గుసగుసలు వినిపిస్తున్నాయి. రత్నకుమారి గారు శిబిరంలోకి వచ్చి దీక్షను విరమించమని రంగగారిని బ్రతిమలాడారు. యథాప్రకారం ఆయన ఒప్పుకోలేదు. పక్కనున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు ఆమెను ఓదార్చారు. రంగగారు పోరాటాలతో దీక్షలతో ఈ స్థాయికి వచ్చారు. రేపు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సుధీర్ కుమార్ వస్తున్నారు. ఆయన ద్వారా దీక్షను విరమింపజేసి రంగగారిని మీకు పువ్వుల్లో పెట్టి అప్పజెప్తామన్నారు. అప్పటికి ఎవ్వరికీ తెలియదు వారి మాటలు నిజం కాబోతున్నాయని. మరికొన్ని గంటల్లోనే మోహన రంగగారి పార్థివ దేహం పూలతో నిండిపోతుంది అని. సాయంత్రం సుమారు 7 గంటలైంది. రంగగారు స్నానం చేయడానికి రోడ్డు పక్కనే తడికలతో చిన్న అడ్డం ఏర్పాటు చేశారు. రంగగారు శిబిరం నుంచి స్నానం చేయడానికి అక్కడికి బయలుదేరారు. అప్పుడు మురళి అని ఓ మూగవాడు, రంగగారి వీరాభిమాని, అక్కడికి వచ్చి చేతులు ఊపుతూ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు రోడ్డు మీద పడి ఉన్న చిన్న కాగితాన్ని తీసుకుని ఏదో రాసి వేదిక వద్ద ఉన్న ఓ వ్యక్తికి చూపించి రంగగారికి చెప్పమని సైగలు చేస్తున్నాడు. అతను చాలా టెన్షన్గా ఉన్నాడు. కాగితం తీసుకుని చూస్తే వైరుపక్షం వల్ల జీపు కారు నెంబర్లు ఉన్నాయి. ఆ వాహనాలు శిబిరాన్ని గమనిస్తూ వెళ్లాయని అతడు సైగలతో చెబుతున్నాడు. ఇంతలో రంగగారు స్నానం చేసి బయటకు వచ్చారు. ఈ విషయం రంగగారికి చెప్తే నవ్వుతూ ఉండిపోయారు. భయపడకండి అని చెప్పారు. ఆ తర్వాత చాలా మంది నాయకులు, ప్రజలు రంగగారిని చూడడానికి వచ్చారు. సమయం రాత్రి 9 గంటలవుతోంది. శిబిరం దగ్గరికి భారీగా తరలివస్తున్న ప్రజలను క్రమబద్ధం చేయడానికి బయట ఊళ్ళ నుంచి రాధా మిత్ర మండలి అని తలలకు రిబ్బన్లు చుట్టుకుని పలువురు రంగా అభిమానులమని చెప్పుకుంటూ అక్కడికి వచ్చారు. వేలాది మంది జనం. ఎవరు రంగా అభిమానులు, ఎవరు శత్రుపక్షం మనుషులు తెలియదు. గుర్తుపట్టడానికి ముఖ్యులైన ఆయన సహచరులు కూడా ఆయన వెంట లేరు. అందరూ బెయిల్ నిబంధనల మేరకు బందర్లో ఉంటున్నారు. రాధా మిత్ర మండలి అని చెప్పుకుంటూ అక్కడ పనిచేస్తున్న వ్యక్తులు శిబిరం దగ్గర పరిస్థితులను, రంగగారి భద్రతా ఏర్పాట్లను రహస్యంగా తమ వారికి చేరవేస్తున్న విషయం ఎవరూ గుర్తించలేదు. రాత్రి 11 గంటలైంది. తనతో పాటు ఉన్న చాలా మందిని రంగగారు ఇంటికి వెళ్లమని చెప్పారు. రేపు ఉదయమే రండి అని బలవంతంగా పంపించేశారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే, అంటే డిసెంబర్ 26వ తారీఖున తెల్లవారుజామున 3 గంటల నుంచి 4 గంటల్లో అయ్యప్ప మాల వేషంలో ఉన్న కిరాయి హంతకులు రంగగారిని పొట్టన పెట్టుకున్నారు. నరమేధాన్ని సృష్టించారు. రంగాను పేద ప్రజల నుంచి దూరం చేశారు. కుటుంబ సభ్యులు, అభిమానులు, ఇతర నాయకులు అంతా అనుమానించినట్టే ఆ దీక్ష ఆయనకు చివరి దీక్ష అయింది. దీక్ష సమయంలో వేసిన పూలమాలల్లోనే ఆయన నెత్తురు ప్రవహించింది. ఆ తర్వాత ఏం జరిగిందో, విజయవాడ ఎంతలా రగిలిపోయిందో, రాష్ట్రంలో ఎన్ని అల్లర్లు జరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 40 రోజుల పాటు విజయవాడ నగరం కర్ఫ్యూలో ఉండిపోయింది. ఆ అల్లర్లలో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. 1988 సంవత్సరం డిసెంబర్ 26వ తారీఖున తెల్లవారుజామున ఆయన చనిపోయినా ఇప్పటికీ ఆయన పేరు తెలుగు రాజకీయాల్లో వినిపిస్తూనే ఉంటుంది. తెలుగు రాజకీయాలను ఆయన పేరు ప్రభావితం చేస్తూనే ఉంటుంది. కేవలం 8 సంవత్సరాల రాజకీయ జీవితం ఆయనది. కానీ తెలుగు జాతి ఉన్నంతకాలం ఆయన పేరు చిరస్థాయిగా ఉంటుంది అంటల్లో ఏమాత్రం సందేహం లేదు. ఇదండి వంగవీటి రంగగారి హత్య జరగడానికి ముందు ఏం జరిగింది అన్న దానికి సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.